హాయ్, హలో, నమస్తే. నేను విజ్ఞాని. ఒక కూతురుగా, ఒక ఇల్లాలిగా, ఒక కోడలిగా, ఒక సామాజిక దృక్పథంతో సమాజానికి మన వంతు సేవ చేసే ఒక మహిళగా ఎన్నెన్నో తన పాత్రని దిగ్విజయంగా నడిపిస్తూ ఇప్పుడు యువతకి ఆదర్శప్రాయంగా నిలబడే ఒక గొప్ప మహిళతో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అండి. నమస్తే గాయత్రి గారు. నమస్తే రేఖ గారు. మీకు ఇంత స్వచ్ఛమైన మనసుకి ఇంతకన్నా గొప్పది ఏమి ఇవ్వాలో అర్థం అవ్వక మీలాగే స్వచ్ఛంగా ఉండే పూలను ఇస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సేమ్ కలర్ మీకు మ్యాచింగ్. అంత బాగుందండి. ఫైన్ రేఖ గారు, మీరు ఎలా ఉన్నారు? హౌస్ యువర్ ఛానల్ గోయింగ్? వెరీ గుడ్. ఈ గురించి కొన్ని విషయాలు చాలా మంది తెలుసుకోవాలని ఇప్పుడున్న యువత అద్భుతంగా ఇలాంటి ఎన్నెన్నో సమాజ సేవ చేయాలని కోరుకోవాలి కూడా. మనం కోరుకోవాలని కాదు, కోరుకోవాలి కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ప్రభావాలు చాలా దారుణంగా, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఎలా ఉన్నారో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా ఈ సమాజంలో అని అందరికీ తెలియాలి, తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు నా గురించి ఆల్రెడీ తెలుసు. మనకి మీ గురించి తెలుసు, కానీ మీ బాటలో ఇంకా ఎంతో మంది యువత నడవాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. If this is helpful to many people, will definitely. మీరు చిన్నప్పుడు చిన్న ఏజ్లో మీ స్కూల్ చదువుతున్న వయసులో ఈ థాట్స్ ఎలా ఉండేవారు? బేసికల్లీ బార్న్ అండ్ బాటప్ ఇన్ విజయనగరం అండి. చిన్నప్పటి నుంచి స్కూలింగ్ 1 to 10th అంతా అక్కడే జరిగింది. సో చిన్నప్పటి నుంచి వెరీ కామ్ అండ్ కూల్ కిడ్డే, ఇంట్లో గుడ్ స్టూడెంట్ లాగా. ఫస్ట్ బెంచ్ స్టూడెంటే. సో వెరీ లిమిటెడ్, తక్కువ మంది ఫ్రెండ్స్, అట్లా ఇన్ ఎ స్మాల్ హోమ్, స్కూలింగ్ అండ్ ఆల్ అంతే. అంతవరకే, అంత పెద్ద అల్లరి ఏం కాదు. జస్ట్ స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఆడుకోవడం, అంతవరకే. వెరీ కామ్ అండ్ కూల్ లైఫ్. మరి మీ కాలేజ్ లైఫ్? ఇంటర్మీడియట్ వైజాగ్లో చదివానండి. ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ అండ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్. కాలేజ్ తర్వాత ఐ మూవ్ టు హైదరాబాద్. యాజ్ యూజువల్ రెగ్యులర్గానే అందరిలాగానే సాఫ్ట్వేర్ జాబే వచ్చింది. ఎలక్ట్రికల్ చదివాను, బట్ స్టిల్ సాఫ్ట్వేర్లో ప్లేస్ అయ్యాను. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యి హైదరాబాద్ మూవ్ అయ్యాను. 1.5 year అలా హైదరాబాద్లో ఉన్నా. అండ్ అగైన్ దర్ ఇస్ అ ప్రాజెక్ట్ ఇన్ వైజాగ్. సో మళ్ళీ నేను వైజాగ్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్ వెళ్ళాను. అండ్ ఆల్ మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. వైజాగ్ నుంచి కొంచెం యాక్టివ్గా సోషల్ వర్క్లో వర్క్ చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం, కమ్యూనిటీ యాక్టివిటీస్లో అక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. వీ హ్యావ్ సెట్ ఆఫ్ గుడ్ కొలీగ్స్ దేర్. శ్రీని, కిరణ్ గారు, లలిత, దేర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్. సో అందరితో కలిసి అలా అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, వర్క్ చేయడం. యా. మరి మీ పెళ్ళి ఆల్మోస్ట్ 7 years అవుతుందండి. మ్యారీడ్ ఇన్ 2017. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మళ్ళీ హైదరాబాద్, వైజాగ్ నుంచి ఇక్కడ టెక్ మహీంద్రాకి షిఫ్ట్ అయిపోయాను. మై హస్బెండ్ వర్క్స్ హియర్ ఇన్ హైదరాబాద్. హీ ఈస్ అ న్యూక్లియర్ scientist. Nuclear fuel. Yeah. We both are from different fields, but yeah, almost the thought process is same for each. ఇద్దరి ఆలు మీకు తెలుసు కదా. మరి మీ ఇద్దరే ఉంటారా లేదంటే? ఐ స్టే హియర్ విత్ అత్తయ్య, నేను, పృథ్వీ. అత్తగారు ఒక్కరే ఉన్నారు. సో పృథ్వీ లాస్ట్ హిస్ ఫాదర్ అట్ వెరీ యంగ్ ఏజ్. మేము ముగ్గురం కలిసి హైదరాబాద్లో ఉంటున్నాం. అత్తయ్య మీకు బాగా సపోర్టింగ్ గా? యా అండి, అత్తయ్య సపోర్ట్ లేకపోతే నేను బయటకు చిన్న యాక్టివిటీస్ చేయడం అవ్వదు. బోత్ పృథ్వీ అండ్ అత్తయ్య ఇద్దరు సపోర్టివ్. చూడండి, అత్తగారు చాలా ముఖ్యంగా పెట్టుకోవాల్సిన విషయం. అందరూ అనుకుంటారు అత్త కోడళ్ళు గొడవ పెట్టుకుంటారు, ఇదే పబ్లిసిటీ, అదే ఒక జోక్ గాను పబ్లిసిటీ గాను అందరూ వాడుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. యా, ఇన్ రియాలిటీ ఇట్ హ్యాపెన్స్ అండి. సో ప్రతిసారి
అత్తయ్య కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 20 years నుంచి షీఈ్ అ బయాలజీ టీచర్. అంటే మొత్తం మీద అందరూ చదువుకి సంబంధించిన ఫీల్డ్ లోనే ఉన్నాము. అందుకే ఎడ్యుకేషన్ లో వర్క్ చేయాలన్న థాట్ ప్రాసెస్ కూడా కలిసింది అందరికి. అందుకే ఆవిడ కూడా చక్కగా సపోర్ట్ చేస్తారు. అత్తయ్య వెరీ కోఆపరేటివ్. జాబ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అంతా మీకు కూల్గానే అనిపించిందా? ఇప్పుడు ఇబ్బంది కలగడం అలా ఏం జరగలేదు? లేదండి, నేను హైదరాబాద్ టెక్కన్కి షిఫ్ట్ అయిన తర్వాత వైజాగ్లో వర్క్ చేసిన అన్నాళ్ళు అపార్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ వర్క్ వీకెండ్స్ వేరియస్ ఆర్గనైజేషన్స్ విజిట్ చేయడము, అక్కడ వాళ్ళకి నీడ్స్ ఏమున్నాయో కనుక్కోవడం. సో బేసికలీ ఎవరు ఎందులో ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టడీ ఫర్ మీ. అది చేశాను అక్కడ ఉన్నప్పుడు. అగైన్ ఐ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ కొంచెం ఎన్జిఓస్తో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాలంటీరింగ్ చేయడము అవన్నీ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ టీచ్ ఫర్ చేంజ్ లక్ష్మీ మంచు గారి ఆర్గనైజేషన్లో వాలంటీర్ టీచర్గా ఎన్రోల్ అయ్యి హైటెక్ సిటీ మై ఆఫీస్ దగ్గరే ఒక మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉండేది. అక్కడ నేను ఇంగ్లీష్ టీచ్ చేసేదాన్ని. సో మై షిఫ్ట్ స్టార్ట్స్ at 12 o'clock. సో 9 ఐ విల్ బీ ఫ్రీ అట్ హోమ్. సో 9 to 12 నేను టీచింగ్ చేసేదాన్ని. ఆఫ్టర్ 12 to 9 అగైన్ ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇంట్లో పని. అసలు మీకు అప్పుడు నీరసం కానీ చిరాకులు రావడం కానీ పని ఒత్తిడి ఎక్కువ? లేదండి, 20s లో అంతేం అనిపించదు కదా మనకి. అంటే ఇప్పుడు 20s కాదండి, కనీసం 10 ఏళ్ళ పిల్లలు అబ్బా కదలలేకపోతున్నాము, నడవలేకపోతున్నాం, ఒక ఆట ఒక రోజు ఆడుకొని వచ్చినా నేర్చుకోడిపోతున్నారు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను స్క్రీన్ టైం నాకు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. ఎదర్ ఇట్స్ మొబైల్ ఆర్ టీవీ, ఆ యాక్టివిటీస్ కొంచెం తక్కువ. సో నాకు అవుట్డోర్ యాక్టివిటీ ఎప్పుడు చాలా ఇష్టం. సో ఎవరితోనే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడము, మనం చేసే వర్క్ ఏదైనా కొంత ఇంపాక్ట్ అయినా ఎవరికైనా కలిగిస్తుందా లేదా దానిలో ఐ స్పెండ్ మై టైమ్ మోర్ అండ్ ఐ స్పెండ్ దట్ టైమ్ హ్యాపీలీ. సో అది కూడా నాకు అలవాటు ఉండడం వల్ల ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్ హోమ్ వర్క్ అండ్ మై వర్క్. ఇప్పుడు మీరు ఇది ఆఫ్టర్ కోవిడ్ వచ్చిందండి తర్వాత. సో కోవిడ్లో ఐ స్టాప్డ్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, టీచింగ్ అది ఏం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో అప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో అప్పుడే ఒక థాట్ వచ్చింది, సో ఎనీవేస్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఏం చేయలేము, వై నాట్ ఆన్లైన్ వీ డూ సమ్ ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఒక స్కూల్లో అయినా చేద్దామా అని అట్లా థాట్ నాకు ఉండింది. బట్ అప్పుడు నేను ఒక్కదాన్నే. సో టీచింగ్ ప్రొఫెషనల్గా చేయాలంటే ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ టీచర్, బిఎడ్ ఆర్ సంథింగ్ ఏం లేదు. బట్ మనం ఏది చేసినా త్రూ ప్రాపర్ ఛానల్ ఆర్ సోర్స్ చెయ్యాలని నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది. సో అలా వెయిట్ చేస్తున్నా, సో వెదర్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ దిస్ ఆర్ నాట్ అని. పృథ్వీ నోస్ ఆల్ మై థాట్స్. తనతో రెగ్యులర్గా మోర్ దాన్ హస్బెండ్ అండ్ వైఫ్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో అన్నీ షేర్ చేసుకుంటా ఉంటా. సో వన్ డే ఈ సెడ్ why don't you just register a foundation and start your activities just with 10 people or whatever is feasible. Why don't you do like that అని తన థాట్. అది ఐ వాజ్ లైక్ నేను ఒక్కదాన్నే లీడ్ చేసి చేయగలనా లేదా చాలా డౌట్స్ ఉంది. ఐ సెడ్ లేదు, ఐ నీడ్ సమ్ మోర్ టైమ్, ఐ డిసైడ్ అండ్ దెన్ ఐ డూ అని. అప్పటిదాకా వర్క్ అయితే కంటిన్యూస్, వర్క్ స్టాప్ చేయాలని నాకు ఎప్పుడూ లేదు. As of now, it is not interfering with my personal time, so I am continuing that. And one fine day on my birthday, 26th August, so aa roju I finally decided. That's my 30th birthday. So aa roju organization start cheyalem. That's when we started our organization in 2021 August. అంటే మీరు పేరు Bridge Foundation, yeah. Bridge in the sense BRITG, bridging the gap. What I wanted to do to the kids is that నేను అబ్జర్వ్ చేసి చాలా స్కూల్స్ తిరిగి, నేను ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే దే ఆర్ లాగింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఆల్ కైండ్స్ సోషల్ సైన్స్ ఎవ్రీథింగ్ అవన్నీ బాగానే ఉంటున్నారు, కానీ ఇంగ్లీష్లో వాళ్ళు కొంచెం లాగ్ అవ్వడం వల్ల ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు వాళ్ళు ఈక్వల్గా కంపీట్ చేయలేకపోతున్నారు అని నాకు అనిపించింది. సో అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే వీళ్ళు కూడా ప్యారలల్గా వాళ్ళతో దే ట్రావెల్ ఆన్ ద సేమ్ రోడ్ అని అనిపించి, సో దాని మీద ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నాం. దట్స్ హౌ వి స్టార్టెడ్. అండ్ స్లోగా అలా వాట్ ఐ వాంటెడ్ టు డూ అనేది నాకు థాట్ ఉంది, బట్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, రైట్ టీచర్ అలాంగ్ విత్ మీ టు స్టార్ట్.
సో యా వన్ ఫైన్ డే వి థాట్ విల్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రాజెక్ట్ అని. ప్రాజెక్ట్ ప్రేరణ నా ప్రాజెక్ట్ పేరు. సో ఇన్ ప్రాజెక్ట్ ప్రేరణ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే విత్ లిటిల్ స్టెప్స్ ఓన్లీ వీ కెన్ డూ. సో ఆ ప్రేరణ ఉండాలి అన్న థాట్ తోటి ప్రాజెక్ట్ ప్రేరణ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే వీ వాంటెడ్ టు అడాప్ట్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్స్ అంటే 1 to 5 క్లాసెస్ ఉంటాయి, మీకు తెలిసిందే. సో వాళ్ళని తీసుకొని లెటర్ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ స్లోలీ టు దెమ్. బికాస్ అంటే వాళ్ళకి చెప్పట్లేదని కాదు, గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్ to bring the children into the mainstream, but కొంచెం ల్యాగ్ అయితే ఉంది. why don't we cover that lag and bring them into the mainstream అని అనిపించి సో వాళ్ళతో వర్క్ చేద్దాము, కొంచెం చిన్న కరికులం మనమే అనుకొని గ్రామర్ పార్ట్స్ అండ్ అది ఇంప్లిమెంట్ చేసి చూద్దామని వెయిట్ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టీచర్ కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ టీచర్. సో అది ఇంకా రాలేదు అని చెప్పి అలా ఎప్పుడు స్టార్ట్ చేయాలన్న థాట్ నాకు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ కాల్, వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాము అని ఐ వాజ్ వెయిటింగ్. ఈలోగా మేము హైదరాబాద్లోని వేరియస్ స్కూల్స్ తిరగడం, అబ్జర్వ్ చేయడం, వాట్ ఆల్ నీడ్స్ ఆర్ దేర్ అవి చేయడం స్టార్ట్ చేశాము. సో ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆల్ మై డోనర్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. మోస్ట్లీ ఫుడ్డీస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ హూ నో బోత్ ఆఫ్ అస్ వెరీ వెల్, దే ఆర్ విత్ అస్. సో మీరు స్టార్ట్ చేయండి, ప్రాజెక్ట్ విల్ బీ విత్ యూ అన్నారు. సో అలా అందరి కోఆపరేషన్ తోటి వి ఫైనల్లీ యా ఇది కూడా బై డెస్టినీ అనే చెప్పాలి. నేను నా ఒక మేడం గురించి చెప్తానండి. మేడం పేరు సూర్యకళ మేడం. నాతో పాటు సూర్యకళ గారు నాతో పాటు ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. మేడంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం స్టార్ట్ అయింది మేడం వచ్చాకే. మేడం నా చిన్నప్పటి ఇంగ్లీష్ టీచర్. వెన్ ఐ ఫోర్త్ క్లాస్లో నా ఇంగ్లీష్ టీచర్. అండ్ ఆఫ్టర్ మై 4th క్లాస్ మేడం కూడా అప్పుడే బిఎడ్ చేసి మాకు టీచ్ చేసేవారు. తర్వాత మేడంకి మ్యారేజ్ అయ్యి షీ మూవ్ టు హైదరాబాద్. ఆ తర్వాత నాకు నో కాంటాక్ట్ మేడం తోటి. అగైన్ నేను మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకొని ఇట్లా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వన్ డే ఐ చెక్ మై ఫేస్బుక్. యూజువల్లీ నేను ఫేస్బుక్ అంత వాడను, ఎప్పుడో ఇయర్లీ ఓపెన్ చేయడం అంత. సో నాకు ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది సూర్యకళ నేమ్ తోటి, లైక్ దిస్ ఈజ్ మై నంబర్, వెన్ ఎవర్ యూ సీ దిస్ నాకు తిరిగి కాల్ బ్యాక్ చేయను. అక్కడ నంబర్ లీవ్ చేసి వెళ్ళారు మేడం. పెట్టి నాకు ఆ మెసేజ్ 2-3 years అవుతుంది. ఆఫ్టర్ 2-3 years నేను చూసుకున్నది ఓపెన్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా కాల్ చేసి ఐ వాజ్ లైక్ మేడం, ఇప్పుడు మన లైఫ్లో మ్యాక్సిమం 10-15 స్టూడెంట్స్ అలా వస్తారు స్కూలింగ్ కాలేజ్, మనకి వాళ్ళు గుర్తుంటారు. ఒక టీచర్ లైఫ్లో స్టూడెంట్స్ అనేది హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు క్రాస్ అవుతుంటారు. అందులో పర్టికులర్గా ఒక స్టూడెంట్ని గుర్తుంచుకొని మేడం నాకు పింక్ చేయడం, ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు వెంటనే కాల్ చేసి మేడంతో మాట్లాడి వేర్ అబౌట్స్ అన్ని తెలుసుకొని, సో వన్ డే ఐ కమ్ టు యూ మేడం, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారో చెప్పారు, ఐ డెఫినెట్లీ విజిట్ యూ వన్ డే అని చెప్పాను. తర్వాత వీవర్ అగైన్ బ్యాక్ టు నార్మల్ లైఫ్, ప్రాజెక్ట్ వర్క్ ఇదంతా అవుతుంది. ఒకరోజు నేను లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక నేను వెంట విజయనగరం, అక్కడ రామతీర్థాలు అని ఒక ఊరు ఉంటుందండి, రాముడిది వెరీ ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్తో నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ గుడి చాలా ఇష్టం, చాలాసార్లు వెళ్ళడం వల్ల ఏమో ఎప్పుడు వెళ్ళినా విజిట్ చేస్తాను. అక్కడ రామతీర్థాలంటే రాముడు సీతాదేవి వచ్చి అక్కడ కాసేపు జస్ట్ లైక్ భద్రాచలం, విజయనగరంలో రామతీర్థాలు, అక్కడ కూడా రాముడు వచ్చాడు అని అంటారు. ఆ టెంపుల్ వెరీ పీస్ఫుల్ అండ్ నాకు ఎందుకు ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. ఆ టెంపుల్ అక్కడికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా. వన్ డే అక్కడ కూర్చొని ఐ వాజ్ జస్ట్ థింకింగ్ నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ ముందుకి ఎలా తీసుకెళ్ళాలి, నాకు టీచర్ దొరకట్లేదు, ఈ థాట్స్ అన్నీ మైండ్లో వెళ్తూ నేను అలా జస్ట్ ఆలోచిస్తున్నా. ఐ నీడ్ సమ్ హెల్ప్ స్వామి, ఎవరైనా నాకు కావాలి స్టార్ట్ చేయడానికి ఉంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాను వర్క్ అని చెప్పి అనుకొని, అండ్ దెన్ ఐ బ్యాక్ టు హైదరాబాద్. ఒకరోజు మెట్రోలో ఆఫీస్ నుంచి వెళ్తుండగా మేడం నుంచి కాల్ వచ్చింది, హౌ థింగ్స్ గోయింగ్ ఆన్ అని. అప్పుడు ఏదో మాట వరుసకి ఇలా చెప్పాను, ఒకటి ఇలా అనుకుంటున్నా మేడం స్టార్ట్ చేయాలని ఉంది ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు, ఎవరో ఎందుకు టీచర్ నేనే ఉన్నా కదా, హెల్ప్ యూ అవుట్ విత్ ద ప్రాజెక్ట్ అని చెప్పారు మేడం. ఐ వాజ్ లైక్ అదే బటర్ఫ్లైస్ వచ్చినట్టు వెరీ హ్యాపీ. ఓకే మేడం, అసలు
థ్యాంక్ యూ వెరీ మచ్, నాతో కలిసి మీరు పనిచేస్తారండి, అంతకన్నా ఏముంది, మీరు స్టార్ట్ అని చెప్పి దెన్ ఐ విజిటెడ్ మేడం ఇంటికి వెళ్ళి ఒకసారి కలిసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఇలా స్టార్ట్ చేద్దాం విత్ 1 స్కూల్ ఆర్ 2 schools, స్లోగా వీల్ సీ హౌ కిడ్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మనం ఏం చేద్దామని అనుకున్నాం. అలా స్టార్ట్ అయినప్పుడు మేడం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, అది కోఇన్సిడెన్స్ ఆర్ ఫేట్ ఆర్ డెస్టినీ ఐ డోంట్ నో. మేడం చిన్నప్పటి నుంచి పెరిగింది అంతా, నేను ఏదైతే గుడికి వెళ్ళానో రామతీర్థాల గుడిలో, మేడం చిన్నప్పుడు ఆ గుడిలోనే తన చైల్డ్హుడ్ అంతా అక్కడే ఆడుకున్నారంట, అక్కడ ఉండేవారంట. సో అక్కడ గుడిలో పంతులు గారు వెరీ క్లోజ్ టు మేడం, అండ్ మేడం మ్యారేజ్కి కూడా ఆయన వచ్చి అక్కడ రాముడిని తీసుకొచ్చి విజయనగరం నుంచి ఇచ్చారంట. అది చెప్పి మేడం నాకు చూపించారు. నిజంగా ఆ రోజైతే నాకు ఐస్ లైక్ గూస్ బంప్స్ వచ్చాయి. సో మనం అంటే అంత స్ట్రాంగ్గా మనకి చేయాలి అన్న థాట్ ఉంటే యూనివర్స్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఆల్ వేస్ అన్నట్టు మేడం అలా మళ్ళీ తిరిగి ఆఫ్టర్ 20 years మేము కలవడం, ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మేడంతో పాటు ఇంకొక 3 టీచర్స్ కూడా మాతో జాయిన్ అయ్యారండి. సో రమ గారు కూడా నా చిన్నప్పటి స్కూల్ టీచరే. సో మేడంని కూడా మళ్ళీ కలిసారు, ప్రీతి గారు అండ్ సుబ్బలక్ష్మి గారు. సో ఇప్పుడు 4 కలిపి మా స్కూల్ టీచర్స్. నేను మేడం స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ జస్ట్ 1 school అండి. సో ఇప్పుడు 2 years అయింది మేము స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ ప్రేరణ. ఇప్పుడు 7 schools వరకు అడాప్ట్ చేసుకున్నాము. ఇన్ ఎవ్రీ స్కూల్ మేమేం చేస్తాము అంటే బేసికల్గా ఆ స్కూల్లో ఒక డిజిటల్ సెటప్ రెడీ చేస్తాం, లైక్ సిస్టమ్, మానిటర్, ప్రొజెక్టర్, వాట్ ఎవర్, కెమెరా అండ్ ఆల్ రెడీ చేసి ఒక డిజిటల్ క్లాస్ రూమ్కి ఏవైతే రిక్వైర్డో అవన్నీ సెటప్ చేసి మా టీచర్స్ ఆన్లైన్లో సో అండ్ సో స్కూల్కి త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారు. మేము కరెస్పాండింగ్ డిఈఓస్ దగ్గర నుంచి ఎంఓస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాం టు కండక్ట్ టు గివ్ అస్ 1 hour ఆఫ్ దేర్ టైమ్ ఇన్ ద టైం టేబుల్. సో క్లాస్ ఎవ్రీడే Monday to Saturday మా క్లాస్ రన్ అవుతుంది. వీ హ్యావ్ ఎ ప్రిస్క్రైబ్డ్ కరికులం. మా కరికులం మేము డిజైన్ చేసి ఉంచుకున్నాం ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో. ఈ కరికులం మా టీచర్స్ వాళ్ళకి ఆ 1 hourలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ year long ప్రాజెక్ట్. జూన్ నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ దాకా కంటిన్యూ చేస్తాం. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎన్ని స్కూల్స్ తో స్టార్ట్ చేశారు? విత్ 1 school అండి, కొవ్వాడ, దట్స్ పృథ్వీస్ హోమ్ విలేజ్. అదే స్కూల్లో వాళ్ళ తాతగారు పనిచేశారు అంటిల్ రిటైర్మెంట్. సో వై డోంట్ వి స్టార్ట్ విత్ అవర్ ఓన్ విలేజ్ అని మా సొంత ఊరితోటే స్టార్ట్ చేసాం అక్కడి నుంచి. సో ఇప్పుడు కొవ్వాడ దగ్గరలో ఇంకొక 3 ఊర్లు తీసుకున్నామండి. మేము స్టార్ట్ చేసి 2021లో స్టార్ట్ చేసామండి. సో దిస్ August వీఆర్ టర్నింగ్ 3 years యాజ్ అ ఫౌండేషన్. 7 schools లో ఇప్పుడు వర్క్ చేస్తున్నామండి. ఈ ఇయర్ ఇంకో 3 more schools యాడ్ చేయాలన్న ప్లాన్ అయితే మాకుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ప్రేరణ 9th and 10th class స్టూడెంట్స్కి కొంచెం వాట్ ఆల్ ఆపర్చునిటీస్ గోయింగ్ అవుట్ సైడ్ యువర్ హై స్కూల్, వాళ్ళకి ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే వాట్ దే హ్యావ్ టు స్టడీ, బయట ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి తెలిసేలా చేయాలి అని. బికాజ్ నేను 10th చదువుకున్నప్పుడు నాకు ఎంపీసీ, బైపీసీ ఉంటాయి, ఇంజనీర్, డాక్టర్ తప్ప నాకు వేరే ఆప్షన్స్ తెలియదు. ఈవెన్ దో మై పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, అంతవరకే నాకు స్కోప్ ఉండింది తెలుసుకోవడానికి. ఐ స్టిల్ ఫీల్ చాలా మందికి ఆ గైడెన్స్ లేక ఇందులోకి వెళ్ళాలో తెలియక అవుతున్నారని అనిపిస్తుంది. సో అలా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కొన్ని స్కూల్స్లో మేము వెళ్ళి జస్ట్ లైక్ ఏ కెరియర్ గైడెన్స్ వాట్ ఆల్ దే కెన్ డూ అన్నది చెప్దాము ప్రాజెక్ట్ వైజ్ అని ప్లాన్ చేస్తాం. ఈ ఇయర్ ఆ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేస్తాం. దట్ ఈస్ అవర్ ప్లాన్. జాబ్ చేస్తూనే ఇదంతా కంటిన్యూ చేస్తున్నాను. జాబ్ లాస్ట్ ఇయర్ దాకా కంటిన్యూ చేశానండి. ఐ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 10 years ఇన్ మై సాఫ్ట్వేర్ వర్క్. సో ఇంకా చాలా అనిపించింది నాకే. ఆ డెసిషన్కి రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఆలోచిస్తున్నా జాబ్ క్విట్ చేద్దామా వద్దా అని చెప్పి. అండ్ యా, అంటే మీరు ఇప్పుడు ఇందులో పూర్తిగా టైం స్పెండ్ చేయాలని చెప్పి దాన్ని ఎస్, ఐ లెఫ్ట్ మై జాబ్ ఓన్లీ ఫర్ దాట్. నాకు ఏంటంటే నేను చేసే వర్క్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ శాలరీ, ఏదో జీతం వస్తుంది 1వ తారీఖు కానీ పనిచేయడం నాకు ఇష్టం లేదు. దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్ అండి. అందుకే ముందుకు వెళ్ళగలుగుతున్నా.
ఇంట్లో ఫ్యామిలీ అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ కెనాట్ డూ దిస్. ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు వర్క్ సమ్వేర్ అండ్ కంటిన్యూ దిస్, నాకు చాలా కష్టమయ్యేది. అంత ఫోకస్డ్గా నేను చేసేంత టైం ఉండకపోయి ఉండేది. లాస్ట్ 1 year నుంచి ఐ స్టాప్డ్ వర్కింగ్ కాబట్టి ఫుల్ టైమ్ ఐఎమ్ గివింగ్ ఫర్ బ్రిక్స్. అంటే ఇప్పుడు మీరు మీ గురించి ఇవన్నీ చాలా బాగున్నాయి, మంచి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పారు, చాలా సంతోషం. మీరు ఇంత అంటే మీ ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మీరు మంచి ఉన్నత స్థితిలో వెళ్ళడానికి మీ ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలుసు. అదేంటో మా ప్రేక్షకులకు కూడా ఒకసారి చెప్తారని. ప్రయత్నం ఏం లేదండి, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. వచ్చిన థాట్స్ బట్టి అలా వెళ్తున్నా. బట్ యా, అంత స్పిరిచువల్ అవ్వడానికి రీజన్ కూడా నాకు నా ఫౌండేషనే. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐఎమ్ జస్ట్ వన్. ఇప్పుడు నాతో పాటు చాలా మంది ఉన్నారు. సో మా ఆశ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా మంది కలిసి ఇందులో ట్రావెల్ చేస్తున్నారు. వితౌట్ సమ్ ఎనర్జీ ఆర్ వైబ్రేషన్ లేకుండా ఇది ముందుకెళ్ళదని నాకు అర్థమైంది. అండ్ రామా ఈజ్ విత్ మీ ఫ్రమ్ స్టార్టింగ్. మేడంని కలిసినప్పటి నుంచి రామా ఈజ్ విత్ మీ. అండ్ అనుకున్న ఏ పనైనా ఈ స్కూల్లో ఇది అరే ప్రాబ్లం వచ్చింది అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్తుంది అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి దేర్ ఆల్ హెల్పింగ్ మీ. ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి అలా ముందుకు వెళ్తున్నాం. కానీ ఎప్పుడు ఇప్పటిదాకా స్టాప్ పెద్ద అబ్స్టకిల్ ఏమీ రాలేదు అనుకున్నది చేయడానికి. మనం అనుకుంటే చాలు, ఐఎమ్ దేర్ టు మూవ్ యూ అన్నట్టు వచ్చింది ఎప్పుడు కాల్. ఆ కాల్తోనే ఐ బికేమ్ మోర్ స్పిరిచువల్ ఆఫ్టర్ దిస్. అంతకు ముందు ఏమంతగా లేదు. యా యా, ఇవన్నీ రొటీన్లో ఇప్పుడు పడ్డానండి. లైక్ రెగ్యులర్ పూజ రొటీన్ అండ్ దెన్ థ్యాంక్ఫుల్ ఫర్ ద డే, అవన్నీ ఉన్నాయి. గ్రాటిట్యూడ్ చాలా పెరిగింది ఇప్పుడు. బికాస్ ఆల్ మై డోనర్స్ ఆర్ లైక్ దాట్ అండి. ఎవ్రీబడి ఐ మీట్, ఎవరిని ఊరికే కలుస్తామని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. మనం కలిసిన ప్రతి ఒక్కరిని కలవడానికి ఒక పర్పస్ అండ్ రీజన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ అలా మనం కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఐఎమ్ లెర్నింగ్ పాజిటివ్ థింగ్స్ చాలా నేర్చుకున్నా నేను కలిసిన ప్రతి ఒక్కరితోటి. ఎయిదర్ విత్ మై స్టూడెంట్స్, నేను చెప్తున్న పిల్లల దగ్గర నుంచి కానీ, అక్కడ వర్క్ చేసే టీచర్స్తో కానీ, ఆర్ మా ఓన్ టీచర్స్ సర్కిల్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ స్టూడెంట్. సో స్టూడెంట్గా ఉంటేనే చాలా నేర్చుకోగలను అనిపిస్తుంది. సో విత్ హూమ్ సో ఎవర్ ఐ మీట్, అక్కడి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలన్న థాట్ అయితే నా మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పిల్లలకి చెప్పి ఒకటి నేర్పించాలి అంటే వాళ్ళ స్ట్రగుల్ ఏంటో మనం తెలుసుకుంటేనే అది బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనే థాట్ నాకు ఉంది. సో నేను కూడా స్టూడెంట్గా ఉంటేనే మేబీ వీ కెన్ డెలివర్, వాళ్ళ స్ట్రగుల్ కూడా మనం అర్థం చేసుకొని ఇంకో బెటర్గా డెలివర్ చేయగలం అని అనుకున్నా. సో ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఇప్పటిదాకా వచ్చిన కాడ కొత్త లాంగ్వేజ్ ఏదో సంథింగ్ నేర్చుకుంటే మంచిదని థాట్ ఉండేది. సో సంస్కృత్ ఈజ్ ఇన్ మై మైండ్. సో స్పిరిచువాలిటీ వైపు ఉన్నా కాబట్టి కొంచెం థాట్స్ అట్ వెళ్ళాయి కాబట్టి, సరే మనం కూడా ఏదైనా నేర్చుకుందాము, అప్పుడు ఆ స్ట్రగుల్ మనకి అర్థమవుతుంది. సో రేపొద్దున మా పిల్లలకి ఏమైనా స్ట్రగుల్ ఉన్నా నేను స్టూడెంట్గా ఉంటేనే అది నాకు అర్థమై వాళ్ళకి మేబీ క్లియర్ అవుతుంది అన్న థాట్ తోటి ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. అప్పుడు అనుకోకుండా మా గురుగారి పేరు మధుర గురుగారు అండి, మధుర మేడంని కలవడం జరిగింది. సో మేడం దగ్గర వేరియస్ శ్లోకాస్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్, సౌందర్య లహరి, శివానంద లహరి, బాలకాండ, ఈ క్లాసెస్ అన్ని మేడం కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మేడం ఏది చెప్తే అది అన్నది. బికాస్ మేడంని చూసి కూడా నేను చాలా నేర్చుకున్నా. హౌ ఏ పర్సన్ షుడ్ బి, ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు, సిన్సియర్గా ఎంత ఎఫర్ట్ పెడితే మనం ఏం ఆశించొద్దండి. ఏమి ఆశించకుండా మనం చేసే పని వల్ల జరిగే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మేడంని చూసాక నాకు అర్థమైంది. సో అలా నేర్చుకున్నా మేడం. మనం ఎప్పుడు కూడా మన జీవితాంతం ఎప్పుడు విద్యార్థి, అలా ఉన్నాడు ఎప్పుడు ఒక స్థాయిలో మహా సంకల్ప సిద్ధితో నడుస్తూనే ఉంటారని నా నమ్మకం. మీరు ఇలాగ ఎంత చిన్న ఏజ్లో ఇలాంటివన్నీ చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే మా ప్రేక్షకులకు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొన్ని మాటల్లో ప్లీజ్.
లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అండి. సో జస్ట్ టేక్ ఏ పాజ్, టేక్ ఏ బ్రేక్. మీ లైఫ్లో ఏం చేయాలనుకున్నారు, వాట్ ఈస్ యువర్ పర్పస్ అనేది ఫైండ్ చేయండి. ఐ ఫౌండ్ మై పర్పస్ ఇన్ మై ఫౌండేషన్. సో నా వర్క్, నా లెర్నింగ్స్తో, నేను మీట్ అయ్యే వాళ్ళతో ఈ జర్నీ అయితే ఇలా సాగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ బ్రిడ్జ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా ఎంతో మంది కిడ్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా వర్క్ చేస్తామన్న నమ్మకం నాకుంది. So I wish you all to be a part of creating some impact in the society. Thank you very much, Andy. థ్యాంక్ యూ గారు. Thank you, Vika garu.